గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అక్రమ కరెంటు కనెక్షన్ల ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. హై టెన్షన్ వైర్ నుంచి కొక్కేల ద్వారా కరెంటు తీసుకున్నారు స్థానికులు. ఈ అక్రమ కనెక్షన్లతో ప్రహ్లాద్ మోదీ నివాసంలోని కరెంటు మీటర్పై లోడు పడి మంటలు చెలరేగాయి. మీటర్ బాక్స్ పక్కనే ఉన్న వుడెన్ షోకేజ్ కు ఆ మంటలు అంటుకున్నాయి. వుడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెసర్ను మంటలు తాకాయి. తర్వాత క్షణాల్లో ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఈ అక్రమ కరెంటు కనెక్షన్లపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అక్రమ కరెంటు కనెక్షన్ల ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంచనాకు వచ్చారు. హై టెన్షన్ వైర్ నుంచి కొక్కేల ద్వారా కరెంటు తీసుకున్నారు స్థానికులు. ఈ అక్రమ కనెక్షన్లలో ప్రహ్లాద్ మోదీ నివాసంలోని కరెంటు మీటర్పై లోడు పడి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మీటర్ బాక్స్ పక్కనే ఉన్న వుడెన్ షోకేజ్ కు ఆ మంటలు అంటుకున్నాయి. వుడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెసర్ను మంటలు తాకాయి. తర్వాత క్షణాల్లో ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఈ అక్రమ కరెంటు కనెక్షన్లపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆరా తీస్తున్నారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అక్రమ కరెంటు కనెక్షన్ల ద్వారానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. హై టెన్షన్ వైర్ నుంచి కొక్కేల ద్వారా కరెంటు తీసుకున్నారు స్థానికులు. ఈ అక్రమ కనెక్షన్లతో ప్రహ్లాద్ మోదీ నివాసంలోని కరెంటు మీటర్పై లోడు పడి మంటలు చెలరేగాయి. మీటర్ బాక్స్ పక్కనే ఉన్న వుడెన్ షోకేజ్ కు ఆ మంటలు అంటుకున్నాయి. వుడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెసర్ను మంటలు తాకాయి. త్వరలోనే ఒక్కసారిగా క్షణాల్లో ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఈ అక్రమ కరెంటు కనెక్షన్లపై పోలీసులు, ఫైర్ సిబ్బంది ఆరా తీస్తూ ఉన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి వైపు అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇక కుటుంబ సభ్యులు కొద్దిసేపటిమే కుటుంబ సభ్యులు కూడా భారీగా ఇక్కడికి చేరుకున్నారు. వారందరూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం వారిని ఎవరిని కూడా లోపలికి పంపించడం లేదు. దీంతో పోలీసులతో కొంతమంది కుటుంబ సభ్యులు ప్రహ్లాద్ నిన్న అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ప్రహ్లాద్ కుటుంబ సభ్యులు పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం పోలీసులు వారందరూ కూడా సర్ది చెప్తున్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే ఇంకా ఆధారాలు సేకరించాలి, క్లూస్ టీమ్ అధికారులు రావాలి, చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు వారు ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలేదంటూ కూడా పోలీసులు వారందరినీ కూడా లోపలికి అలో చేయకుండా ఉండడంతో వారంతా కుటుంబ సభ్యులు కొంత ఆందోళన దిగారు. ప్రస్తుతం మరి కాసేపులోనే ఇక్కడికి మాజీ మంత్రి కేటీఆర్ కూడా రానున్న నేపథ్యంలో అటు మాజీ మంత్రులు మహమూద్ అలీ, హోంశాఖ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి మహమూద్ అలీతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా కుటుంబ సభ్యుల్ని ఓదార్స్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో మహమూద్ అలీ మాట్లాడుతున్నారు. और सुबह सुबह का टाइम हुआ है, बहुत दुख की बात है, बहुत अफसोस की बात है। जितना भी हम दुख का इजहार करें वो बहुत कम है। हम यही गुजारिश करते हैं कि ऐसा हादसा ना हो। ऊपर वाले से भी दुआ करते हैं कि मासूम बच्चे भी इसके अंदर इसका ध्यान हुआ है। उनके जो अफराद ख़ानदान है या उनकी फैमिली के जो लोग हैं, अल्लाह उन्हें सब्र दे। और हम यही हुकूमत से भी कोशिश करेंगे कि जो हादसा हुआ है इसको देखकर हम सबक लेना चाहिए। हमारे म्यूनसिपल जोनल कमिश्नर सबक लेना चाहिए, म्यूनसिपल कमिश्नर सबक लेना चाहिए, ऑफिसर सबक लेना चाहिए। और लोगों के लिए हम फर्स्ट फ्लोर से नीचे उतरने और बाहर निकलने का रास्ता खुला होना चाहिए। और जहाँ भी ऐसे है वहाँ फ़ौरन एक्शन लेते हुए उसे ओपन किया जाए ताकि लोग कभी भी ऐसे हादसे के शिकार ना हो। थैंक यू सर। మహమ్మద్ అలీ, మాజీ మంత్రి మహమ్మద్ అలీ ఇక్కడ చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరము. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరిపించాలంటూ కూడా మహమ్మద్ అలీ డిమాండ్ చేస్తున్నారు. మరి కాసేపులోనే మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇక్కడ రానున్నారు. కేటీఆర్ రానున్న నేపథ్యంలో అటు ఇక్కడికి భారీగా అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక ఇప్పటికే మనం చూడొచ్చు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రస్తుతం అయితే దర్యాప్తుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. లోపలికి ఇప్పటికే చార్మినార్ లోపలికి ఎంటర్ అయ్యారు. బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలానికి మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ రావడంతో అటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు మరోవైపు అదేవిధంగా మహమూద్ అలీ ఇక్కడ చేరుకున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ చూడొచ్చు. ప్రస్తుతం కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం మనం కేటీఆర్ వచ్చి వారందరూ కూడా పరామర్శిస్తారు. బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా ఓదార్స్తారు. నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయంలో 17 మంది మృత్యువాత పడ్డారు. ప్రహ్లాద్ కుటుంబ సభ్యులు మొత్తం ఒకే కుటుంబానికి చెందినటువంటి 17 మంది కూడా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. దీంతో అటు నిన్న మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలామంది ఇక్కడ చేరుకొని బాధిత కుటుంబాలు ఆర్చించారు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా నిన్న పోస్ట్ మార్టం 17 మృతదేహాలకు పోస్ట్ మార్టం అయ్యేంత వరకు కూడా ఉస్మానియా మార్చిల్లోనే ఉన్నాడు. వారందరినీ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీస్ని తన అంబులెన్స్ల ద్వారా అటు తమ నివాసాలకు కూడా పంపించిన పరిస్థితి మనం నిన్న చూడొచ్చు. తర్వాత నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా సమగ్ర విచారణకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఐజీ స్థాయి నేతృత్వంలో దీని ఎంటైర్ ఈ అగ్ని ప్రమాదం సంబంధించి, ఎందుకంటే చాలా అంశాలు కూడా వీళ్ళలోకి వస్తున్నాయి. కొత్త అంశాలు ఈ చుట్టుపక్కల ఎక్కువగా కరెంటు యూజ్ చేయడం వల్ల ఆ లోడ్ మొత్తం కూడా ఈ ప్రహ్లాద్ కుటుంబం మీద పడింది, మీటర్ మీద పడిందని ఒక అగ్నిమాపక సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నేతలు కూడా కొద్దిసేపు ఇక్కడికి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ఏడీ కొద్దిసేపు ఇక్కడ చేరుకొని పూర్తిగా ఎంటైర్ ఇష్యూకి సంబంధించిన ఇష్యూలపై కూడా పూర్తిగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఇక్కడ చేరుకున్నారు. కేటీఆర్ మరి కాసేపులోనే ఇక్కడ ఇప్పటికీ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ వారికి సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా బాధిత కుటుంబాలని పరామర్శించిన తర్వాత ఇక్కడ నుంచి